హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా మల్లూరులో హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 4 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు కాల పరీక్షగా నిలిచింది. ఇది సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఒక పర్వతం పైన ఉంది మరియు భక్తులు 150 మెట్లు ఎక్కి చివరకు దైవ విగ్రహాన్ని చూడాలి. ఈ ఆలయం పచ్చని చెట్ల మధ్య ఉంది మరియు కొండలలోని నిశ్శబ్దం ఆధ్యాత్మిక అన్వేషకులకు మరియు ప్రశాంతంగా ధ్యానం ప్రార్థనలు చేయాలనుకునే వారికి నరసింహస్వామి ఆశీర్వాదం కోసం మెట్లెక్కే భక్తులకు కోరుకునే ప్రదేశంగా మారింది. ఆలయ హృదయం నరసింహస్వామి విగ్రహం. ఇది ఒక అద్భుతం మరియు అద్భుతం కంటే తక్కువ కాదు. ఈ విగ్రహాన్ని ఇతరుల నుంచి వేరుగా ఉంచేది నరసింహస్వామి విగ్రహం యొక్క మృదువైన ఆకృతి. ఎంతగా అంటే మీరు విగ్రహాన్ని నొక్కితే అతని చర్మంలో ఇండెంట్ ఏర్పడుతుంది మరియు మీరు గట్టిగా గుచ్చుకుంటే అతని నుండి రక్తం కారడం ప్రారంభమవుతుంది. విగ్రహం నుంచి అప్పుడప్పుడు రక్తం కారుతున్నందున అక్కడ ఉన్న పూజారి మరియు పూజారులు రక్తస్రావం ఆపడానికి నరసింహస్వామి విగ్రహాన్ని గంధపు పేస్ట్తో నిరంతరం కప్పుతారు. పురాణాల ప్రకారం ఈ విగ్రహం స్వయంభూ లేదా భూగర్భం నుంచి కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ జీవితంలో శాంతి, సాంత్వన మరియు దైవిక ఆశీర్వాదం కోసం ఈ ఆలయానికి తీర్థయాత్రలకు వస్తారు. ఆలయ పవిత్రత భక్తులకు కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని, శ్రేయస్సును ప్రసాదిస్తుందని మరియు వారి హృదయపూర్వక కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. నరసింహ భగవానుడు తన ఆశీర్వాదంతో సంతానం లేని జంటలను ప్రసాదిస్తాడని మరియు 150కి పైగా మెట్లను కష్టపడి పూర్తి చేసిన వారు భగవంతుని ఆశీర్వాదం పొందుతారని కూడా నమ్ముతారు. నరసింహ భగవానుడు విష్ణువు యొక్క 4వ అవతారంగా కీర్తించబడ్డాడు మరియు పూజించబడ్డారు. మహావిష్ణువు సాధారణంగా అతని దృష్టిలో ప్రశాంతత, కూర్చున్న భంగిమ మరియు ప్రశాంతతను కలిగి ఉండగా, నరసింహ భగవానుడు అతని ఉగ్రరూపం. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి సగం మనిషి సగం సింహం రూపంలో కనిపించినప్పుడు అతను నరసింహ అవతారం తీసుకున్నాడు. అతను హిరణ్యకశ్యపు నుంచి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడు. జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న భక్తులలో విశ్వాసం మరియు ధైర్యాన్ని నింపారు. విగ్రహారాధన లేదా మూర్తి పూజ హిందూ మతంలో ఒక సాంప్రదాయ ఆచారం. హిందువులు దేవుడు అనేక రూపాలలో వ్యక్తమవుతారని మరియు అతని భక్తులను అతనితో అనుసంధానించడానికి అనుమతిస్తారని నమ్ముతారు. మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ వంటి పద్ధతులు ప్రజలు దేవుళ్ళ పట్ల తమ ప్రేమ, భక్తి మరియు భక్తిని వ్యక్తీకరించే మాధ్యమాలుగా పనిచేస్తాయి. మూర్తులను మరియు దేవతలను ఆరాధించడం అనేది కేవలం ఒక చిహ్నానికి మంచినిది. చాలామందికి ఇది ఒక నిత్యకృత్యం మరియు జీవన విధానం కూడా. వారు తమ విశ్వాసానికి మరియు దేవునికి దగ్గరగా ఉండటానికి ఇది మూలం. కేదార్నాథ్లోని శివలింగం నుండి తెలంగాణలోని నరసింహ విగ్రహం వరకు మరియు సిద్ధి వినాయకునిలోని గణేష్జీ మూర్తి వరకు, అసోంలోని మా కామాఖ్య వరకు దేవతలు మరియు వాటితో సంబంధం ఉన్న శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు చాలా ముఖ్యమైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.